టీవీ20 ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎల్వి ప్రసాద్లో తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. నేను హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్గా ఉన్నాను. చాలా ఛానల్స్లో చెప్తూ ఉంటాను. హీరో సుమన్ గారికి, సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్కి నేను ఫిట్నెస్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాను, టిప్స్ చెప్తూ ఉంటాను. సో ఈరోజు అందరి సమక్షంలో నన్ను ఒక గెస్ట్గా పిలిచి నన్ను హానర్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఈరోజు అక్కడ స్టేజ్ మీద తెర మీద ఉన్న పాత తరం హీరోలు, హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఈ తరం వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఆ క్రమశిక్షణ కానీ వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. సో అవన్నీ ఉంటేనే ఇప్పుడు ఈ తరం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా 2-3 వైరల్ అయినా సరే నార్మల్ మళ్ళీ డౌన్ టు ఎర్త్లోకి వచ్చే అయిపోవాల్సి ఉంటుంది. బికాజ్ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. నేను హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ కాబట్టి దాని గురించి ఇప్పుడున్న యువతకి మీరు హెల్త్ అండ్ ఏం చెప్తారు యువతకి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అందరికీ తెలిసిందే. మనకి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చక్కగా ఇంటి ఫుడ్ తినండి. కూల్ డ్రింక్స్, మిడ్ నైట్ బిర్యానీలు ఇలాంటివన్నీ మానేసి చాలామంది ఫిట్నెస్, అసలు మనిషి ఒక ఆరోగ్యంగా ఉండాలంటే హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మనిషి స్ట్రాంగ్గా ఉండడానికి ఫిజికల్లీ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ అండ్ స్పిరిచువల్లీ ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్. మన సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించాలి. మన గీతను అందరూ చదవాలి. దాన్ని బట్టే ఇప్పుడు వేసే స్టెప్స్ తర్వాత తరం అవి నడుచుకునే దారిలో ఉండేలాగా ప్రవర్తించాలి. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ అండ్ టీవీ20 వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.